ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపరం. ఇందులో మన లోమశుడు ధర్మరాజుని ఈ పుణ్యతీర్థాలకు తీసుకువెళ్ళి మొత్తం చెప్తూ ఉన్నాడు. అలా ఒక్కొక్క పుణ్యతీర్థం దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క మహాత్ముని యొక్క కథ కూడా చెప్తూ ఉన్నారు. ఇక ధర్మరాజు కౌశికి నది తీరంలోని నదులలో స్నానం చేసి క్రమంగా మందిరాలన్నింటి యాత్ర సాగించాడు. గంగా సాగర సంగమ తీర్థానికి ఆనుకుని ఉన్నటువంటి సముద్ర తీరాన్ని చేరి 500 నదుల నీటిలో స్నానమాచరించాడు. తరువాత సముద్ర తీర మార్గం ద్వారా సోదరులతో కలిసి ధర్మజుడు కళింగ దేశాన్ని చేరాడు. వైతరణి నది కల ఈ దేశమే కళింగ దేశం. ధర్మదేవత కూడా దేవతల శరణగోరి ఇక్కడ యజ్ఞం చేశాడు. పర్వత పంక్తులచే శోభించే వైతరణి నది ఉత్తర తీరం యజ్ఞశాలగా పేరు పొందింది. చాలామంది ఋషులు బ్రాహ్మణులు ఈ తీరాన్ని సేవిస్తూ ఉంటారు. స్వర్గం పొందే పుణ్యాత్ములు అయినటువంటి మనుషులకు ఇది దేవయానం. ప్రాచీన కాలంలో ఋషులు ఇతరులు ఇక్కడ వారి యొక్క యజ్ఞాలను ఆచరించారు. ఈ ప్రదేశంలో రుద్రుడు యజ్ఞంలో పశువుని గ్రహించి ఇది నా భాగం అని అందరితో అన్నాడు. పశువు అపహరింపబడగానే దేవతలు రుద్రునితో ఇలా అన్నారు: మీరు ఇతరుల విభాగాన్ని గ్రహింపవలదు. ధర్మ సాధనాలైన యజ్ఞ భాగాలను నపహరింపరాదు. తర్వాత మంగళకరమైన వచనాలతో దేవతలు రుద్రుని స్తుతించారు. యాగంతో అతను తృప్తిపరిచి విశేషంగా ఆయన సన్మానించారు. ఆ శంకరుడు అదే సమయంలో పశువును వీడి దేవయానంలో వెళ్ళాడు. యజ్ఞంలో రుద్రుని భాగాన్ని తెలియచేసే పరంపరా శ్లోకం ఒకటి ఉంది, చెబుతాను విను అన్నాడు. దేవతలు రుద్రుని భయంతో శీఘ్రంగా శాశ్వతంగా అందరి భాగాల కంటే ఉత్తమమైనటువంటి భాగాన్ని ఆయనకు సంకల్పించారు. ఈ వృత్తాంతాన్ని స్మరిస్తూ ఎవడు ఈ ప్రదేశంలో వైతరణి నదిలో స్నానం చేస్తాడో అతని దృష్టిలో దేవయాన మార్గం కనిపిస్తుంది. పిమ్మట పాండవులు ద్రౌపది వైతరణి నదిలో దిగి పితృదేవతలకు తర్పణాలు ఇచ్చారు. నరకం దగ్గర ఉండే వైతరణి నది వేరు, ఈ నది వేరన్నమాట. ఈ భూమి మీద ఉంటే వైతరణి నదిలో స్నానం చేస్తే వాళ్ళ దృష్టిలో దేవయాన మార్గం కనిపించింది, అంటే స్వర్గద్వారం అన్నట్టు కనిపించింది. ఇక ధర్మరాజు అంటున్నాడు: మహర్షి చూడండి, ఈ వైతరణి నదిలో యథావిధిగా స్నానం ఆచరించి తపోబలాన్ని పొంది తపోబలాన్ని పొంది మానుష భావాలను వదిలాడు. అంటే మనిషిలో ఉండే కోరికలకి వదిలేశా. నీ అనుగ్రహంతో అన్ని లోకాలను చూస్తున్నాను. ఇది జపం స్వాధ్యాయం చేసే మహాత్ములైన వైఖానసుల శబ్దం. ఇప్పుడు లోమశ్ అంటున్నాడు: రాజా, ఎక్కడి నుండి వచ్చో ఈ ధ్వని మనకు 300 యోజనాల దూరంలో ఉంది. ఓ మై గాడ్, నీవు నిశ్శబ్దంగా విను. అంటే దేవమార్గం కనిపిస్తుంది, దేవయాన మార్గం కనిపిస్తుంది. ఎక్కడో ఏదో జరిగేది కనిపిస్తుంది, తెలుస్తుంది, వినపడుతుంది. ఇది పరమేశ్వరుని బ్రహ్మ దివ్యవనం, ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉంటుందని ప్రత్యేకత. ఇక్కడ ప్రతాపవంతుడైనటువంటి విశ్వకర్మ యజ్ఞాన్ని చేశాడు. ఈ యజ్ఞంలోనే బ్రహ్మ పర్వత వన సహితమైనటువంటి భూమిని కశ్యపునికి దానం చేశాడు. ఈ యజ్ఞంలోనే బ్రహ్మ పర్వత వన సహితమైన భూమిని కశ్యపునికి దానం చేశాడు. బ్రహ్మ చేయబడినటువంటి తన దానాన్ని గుర్తించి భూమి కోపించి లోకకర్త ప్రభు అయినటువంటి బ్రహ్మతో ఇలా పలికింది: నన్ను మానవునికి ఎవనికి దానం ఇవ్వవద్దు, ఈ దానం నిష్ఫలం, నేను ఇప్పుడే పాతాళానికి పోతున్నాను అంది. దుఃఖితురాలైన భూమిని చూచి కశ్యపుని ఆమెను ప్రార్థనతో ప్రసన్నం చేసుకున్నాడు. అతని తపస్సు కారణంగా ప్రసన్నరాలైనటువంటి భూమి వేది రూపంగా నీటి నుంచి పైకి వచ్చి కనపడింది. ఆ భూదేవియే వేది రూపంగా ప్రకాశిస్తోంది. భూదేవికి ఇంకొక పేరు వేది. దీనిపై అధిరోహిస్తే బల పరాక్రమాలను పొందుతాం. ఆ భూదేవియే వేది రూపంగా ప్రకాశిస్తుంది, దానిపై అధిరోహిస్తే బల పరాక్రమాలను పొందుతాం. ఈ వేది రూపమైనటువంటి భూమి సముద్రాన్ని ఆశ్రయించబడి నిలబడి ఉంది. నీకు శుభమగాక, నీ ఒంటరిగా దీన్ని అధిరోహించి సముద్రాన్ని దాటు. నేను నీకోసం మంగళ వచనాలు పలుకుతున్నాను. నీవు నేడే ఈ వేదిక నీకు లేనిచో మనుజునిచే తాకబడినటువంటి ఈ భూమి సముద్రంలో కూరుకుపోగలదు. సముద్రంలో స్నానం చేసే సమయంలో ఇలా ప్రార్థన చేయి: ప్రపంచాన్ని రక్షిస్తూ ప్రపంచం కంటే ఉత్తముడు అయినటువంటి నీకు నమస్కారం. నీవు ఈ లవణ సముద్రంలో నివసించు. అగ్ని, సూర్యుడు, దివ్యజలం నీ ఉత్పత్తికి కారణం. నీవు సర్వవ్యాపకుడు అయినటువంటి విష్ణువు వీర్యానివి. నీవే అమృతాన్ని పుట్టించావు. ఇలా అంటూ సత్యవచనం పలుకుతూ నదుల భర్త అయినటువంటి సముద్రంలో మునుగు. సో సముద్రుడు వచ్చేసి విష్ణు యొక్క బిడ్డ అన్నట్టు. అగ్ని నీకు కారణం, నీ శరీరమై యజ్ఞం, విష్ణు పరాక్రమానికి నీవే ఆధారం, మోక్ష సాధనం నీవే అని జపిస్తూ సత్యవచనం పలుకుతూ నదీపతి అయినటువంటి సముద్రంలో మునుగు. జలస్వామి సముద్రుడు దేవతలకు స్థానం. పైన చెప్పిన క్రమం లేకుండా
పైన చెప్పిన క్రమం లేకుండా దర్భకొనతో అయినా సముద్రాన్ని తాకరాదు. ఓకే, పైన ఏవైతే చెప్పాడో శ్లోకాలు ఆ ఫార్మాట్లో రావాలంట. అలా వచ్చిన తర్వాతనే దర్భకొనతో అయినా సరే సముద్రాన్ని తాకరాదట, ఆ క్రమం లేకుండా. అంటే గడ్డి పోస్తాడు సముద్రం తాకకూడదు. ఇక ఆ తర్వాత లోమశునికి శుభం పలుకుతూ ధర్మరాజు ఆయన చెప్పిన నియమాలు పాటిస్తూ సముద్రంలో స్నానం చేశాడు. ఆ రాత్రి మహేంద్ర పర్వతంపై కాలం గడిపాడు. ఆ తర్వాత ఏమైంది రేపు డిస్కస్ చేద్దాం.